అరే ఇదేందన్నా పోయినేడ పెంచితీవు కదా ఈ ఏడు మళ్ళా పెంచుతా అంటే ఎట్లా? గదంతా నాకు తెలియదు తమ్మి. 5వ తారీఖు రాగానే కిరాయి చేతుల పడాల్సిందే, కాదంటే ఇంకో ఇల్లు చూసుకో. నీళ్లు ఎక్కువ తక్కువ వారవస్తున్నారు, రోజుకొక్కపారే బోరేయాలి. మంచి నీళ్ళు అయితే రావు, బయట కొనుక్కోవాల్సిందే. ఇంట్లకు ఊకుక చుట్టాలు వస్తే నడవని ముందే చెప్తున్నా. 2 నెలల అడ్వాన్సు, నెలకు 1000 రూపాయల మెయింటెనెన్సు, అట్లయితే రూమ్ ఇస్తా. పట్నంలా గిట్లుంటాయబ్బా కిరాయి ఇండ్ల కష్టాలు. అయితే పైసలకెందుకు పుగులు పడతారా, హోమ్ లోన్ తీసుకుంటే కాదా అనే జమానా నడుస్తుందబ్బా. దేశంలా 100కి సగం మంది ఇండ్ల కోసమే బ్యాంక్ లోన్లు తీసుకుంటారట. మరి 5 ఏండ్లల్లా డబుల్ అయినాయంటే చూడుర్రిగా. 30 లక్షల కోట్లు తీసుకురని పైసల శాఖ చిన్న మంత్రి పంకజ్ సారే చెప్పిండు పార్లమెంట్ లా. నీగి కిరాయి ఇండ్లల్లో ఇంకెన్నేండ్లుంటాం? చిన్నదో ఇల్లు తీసుకుందాం అనుకునేటోళ్ళు దినమింత వెరగబట్టిరి. షిట్టిలేసిన పైకమో, బంగారం కుదువ పెట్టిందో, అత్తగారిచ్చిందో భయాన కింద గట్టి కడమది బ్యాంకులో అప్పు తెస్తాన్రు. జీతం రాగానే నెలకింత కిస్తి కట్టుకుంటే ఆఖరికి ఇల్లు మిగులుతుందని మనోళ్ళ ఆపోచన. ఇల్లు తర్వాత కార్లు, బైకులు కొనటానికి 100కి 10 మంది లోన్ పోతుర్రట. గమ్మతేందంటే అప్పు కారట్ల బిల్లులు కట్టనికి కూడా అప్పులు చేస్తుర్రటుల్లా. గసొంటోళ్ళు 100కి 4 పోరల చదువుల కోసం 100కి 3 బ్యాంక్ లోన్లు తీసుకుంటుర్రట దేశంలా. అంటే చదువుల కంటే క్రెడిట్ కార్డుల కోసానికి అప్పులు చేస్తున్నోళ్ళే ఎక్కువ అన్నట్టు. ఫ్రిడ్జ్ అని, టీవీ అని, వాషింగ్ మిషన్ అని, అదని ఇదని కారెట్ మీద కొంటారు గాని దాని బిల్లు కట్టలేక లోన్లు చేయాల్సి వస్తుందట. హిగేముంది, జీతం రాగానే ఈఎంఐలు కట్టంగా ఏమన్నా మిగులితే దాంతోటి ఇల్లు సంసారం ఎల్ల తీసుకోవాలి. ఒకలా చెయ్యి తిరగలేదనుకో, లోన్ తోటి కొన్న ఇల్లు, కారు బేరం పెట్టేటోళ్ళు బొచ్చెడు మంది. అంటే తాకతును బట్టి మెసులుకోవాలన్నట్టు.